ఈ పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు, రియల్ హీరో కూడా అనిపిస్తుంది నాకు చాలా. తన సొంత డబ్బులతో ఇంతమందికి ఇలా పంపిణీ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఎవరో మొన్న ఎలక్ట్రికల్ పర్సన్ ఎవరో చనిపోయారంట, వాళ్ళు ఏదో డిస్కషన్లు జరిగాయి, కొన్ని కుల రాజకీయాలు అనుకొని చాలా వరకు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అదే దీని మీద ఎంతమంది ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు అనుకొని సర్వే చేయడం జరిగింది. దానికి ఎంతమంది ఒక 300 మెంబర్స్ వరకు ఎంతవరకు వచ్చారంట. వాళ్ళకి సంబంధించి కిట్టు ఒక 5000 ఎంత అవుతుంది మొత్తం దాని కిట్టు ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది. మొత్తం ఒక 18 లక్షల వరకు అతను సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. అది చాలా బాగా అనిపించింది నాకు. మరి ఇటువంటి నాయకుడు ఎంత సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక అధికారికి పదవులు ఉన్నా కానీ జోబులో డబ్బులు పెడుతున్నారు. మరి అటువంటి నాయకుడిని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్గా ఆదివారం ఒక సెలూన్ షాప్కి వెళ్ళారని చెప్పి షార్ట్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇంత మంచి నాయకుడిని ఎలా ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి ఒక్కరు సన్నాసులు అండి. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ట్రోల్స్ ఎక్కువ వస్తాయండి. అదొకటి. ఎవరు ఎక్కువ మంచి చేస్తున్నారో అతను చాలా మందికి చాలా విధాలుగా సహకరించారు. అతను సొంత డబ్బులు పెట్టి పార్టీ ఫండ్ కాకుండా, గవర్నమెంట్ డబ్బులు కాకుండా అతను సొంత డబ్బులతో చాలామందికి ఇట్లా ఇదైనా చాలా విధాలుగా అతను డబ్బులు పంపిస్తారు. ట్రోలింగ్ అంటే అది ఒక బ్యాచ్ అండి, ట్రోలింగ్ బ్యాచ్. అదేమంటారు కదా ఆ బ్యాచ్కి, అట్లా ఉంటుంది అన్నమాట. అది ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు విధి విధానాల గురించి ఇలాగా అధికారికి పదవిలో ఉండకుండా డబ్బులు ఖర్చు పెట్టడం మీద మీరేం చెప్తారు? ఓపెన్గా ఒక ఓటర్గా మీరేం చెప్తారు? ఒక ఓటర్గా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అతను సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడంటే ఇంకా హ్యాపీ ఉంది. యాక్చువల్గా రాజకీయాల్లో ఖచ్చితంగా ఈయనకంటూ ఒక గుర్తింపు వచ్చే రోజు వస్తుందంటారా? కంపల్సరీ ఆల్రెడీ వచ్చింది, ఇంకా వస్తుంది. రాబోయే కాలంలో సీఎం కూడా అవుతారని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఒక మాట వ్యతిరేకించే వాళ్ళ గురించి అంటే వాళ్ళు చెత్త సన్నాసులండి. వాళ్ళు